నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని ముదువర్తిపాలెం గ్రామంలో మేడే సందర్భంగా కీర్తిశేషులు కామ్రేడ్ చినిగి వెంకటరమణయ్య జ్ఞాపకార్థం మహిళా కార్మికులకు కొడవళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా అధ్యక్షులు టీవీవీ ప్రసాద్ విచ్చేసి ఎర్రజెండాను ఆవిష్కరించారు. అనంతరం కామ్రేడ్ వెంకటరమణయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదువర్తిపాలెం గ్రామ అభివృద్ధికి కామ్రేడ్ వెంకటరమణయ్య చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. గ్రామంలో కార్మికుల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే కార్మిక వర్గం దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటిదని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కనీస వేతనాలు, భద్రత, ఉపాధి అవకాశాలు వంటి అంశాల్లో కార్మికులకు న్యాయం జరగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, సిఐటియు మండల అధ్యక్షులు ఎస్కే ఛాన్బాషా, చిల్లకూరు శ్రీనివాసులరెడ్డి, పోతయ్య, కోనేటి వెంకయ్య, మల్లికార్జున్, మహిళా కార్యదర్శి శేషమ్మ, స్థానిక నాయకులు మరియు కార్మిక సంఘ ప్రతినిధులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే వర్షాలు పడి చెరువు తెగిపోయిన తర్వాత చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు కదమ్మా. కాబట్టి ఈ పెన్నా పొర్లు కట్టకి రివేట్మెంట్ పనులను వెంటనే ప్రారంభించాలనే దాని మీద రాబో కాలంలో సిపిఎం పార్టీగా మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. ఆ ఆందోళనకి మీరు ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని ఇక్కడ ఉండేటువంటి గ్రామ కమిటీ మీ దగ్గరికి, మీ ఇంటికి వస్తుంది. అర్జీలు పెడుతున్నాం. మీరు అందరూ కూడా అర్జీల మీద సంతకాలు పెట్టి మీరందరూ ఇవ్వండి. మేము పోరాటం నడుపుతాం. అవసరమైనప్పుడు మీరందరూ కూడా మనం ఎమ్మెల్యే గారిని కలవడానికి కానీ, లేకపోతే ఎంపీని కలవడానికి కానీ, వీళ్ళందరినీ కలగడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం ఈ రివిట్మెంట్ పనులు ప్రారంభించమని. కాబట్టి ఈ పోరాటంలో మీరు అందరూ కూడా కలిసి వస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఈ మేడే సందర్భంగా కష్టజీవులు మీకు అందరికీ, ఇప్పుడు మేడే ఎందుకు వచ్చిందో తెలుసమ్మా మీకు అందరికీ. 16 గంటలు పనిచేయాల్సి వచ్చేది. రోజుకి 16 గంటలు పనిచేసిన తర్వాత ఆ కార్మికుడు ఎట్లుంటాడమ్మా? రోజుకి సాయంత్రానికల్లా ఆయన మూల కూర్చొని నిద్రపోవడమే తప్పితే ఇంకోటి ఉండదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం 1884లో చికాగో నగరంలో కార్మికులందరూ ఆందోళన చేశారు. 8 గంటల పని ఉండాలి. ఎందుకు 8 గంటలు అడిగారు? ఒక రోజుని 3 భాగాలు చేయాల. 3 8లు 24 గంటలకి 8 గంటలు పని చేయడానికి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవడానికి, 8 గంటలు తన కుటుంబ అవసరాల కోసం, అట్ట 3 భాగాలు చేసి 8 గంటల పని విధానం కోసం చికాగో నగరంలో 1884లో కార్మికులంతా వీధిని వచ్చి పోరాటం నడుపుతూ ఉంటే అక్కడ ప్రభుత్వం కాల్పులు జరిపింది. 8 మంది చనిపోయారు. ఆ తర్వాత ఇంకా కార్మిక వర్గం, ప్రపంచవ్యాప్తంగా ఉండే కార్మిక వర్గం అంతా పోరాటాల్లోకి వచ్చిన దానివల్ల ఈ 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. వాళ్ళు స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మే 1వ తేదీన మనం ఈ మేడేని జరుపుకుంటున్నాం. ఇది కార్మికుల దీక్షా దినం, కార్మికుల పండగ రోజు. కాబట్టి ఈరోజు మనం ఊరున్న వాడవాడలా కార్మిక వర్గం, శ్రమజీవులంతా ఈ జెండాను ఎగరేసుకుంటా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మోడీ ఏం చెప్పాడంటే, నేను అంత డబ్బులు ఇవ్వను, నేను 100లో నేను 60 రూపాయలే ఇస్తా, 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వండి, ఇస్తే ఇవ్వండి లేకపోతే పోండి అని చెప్పి ఆయన నీళ్లు వదిలేశాడు పథకానికి. అసలు ఈ ఉపాధి హామీ పథకం ఎట్టొచ్చింది ఐడియా ఉందా మీకు? ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండింది. అప్పుడు వామపక్ష పార్టీలు, సిపిఎం పార్టీ, వీళ్ళ అందరి సపోర్ట్ వల్ల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 38 మంది వామపక్ష ఎంపీలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంపీలు అవసరమైతే కమ్యూనిస్ట్ పార్టీల దగ్గరికి వచ్చింది కాంగ్రెస్. వచ్చి మీ మద్దతు మాకు ఇవ్వండి, మేము కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే అప్పుడు సిపిఎం పార్టీ ఒక ప్రతిపాదన పెట్టింది. మేము కొన్ని డిమాండ్లు పెడతాము, ఆ డిమాండ్లు మీరు నెరవేరుస్తామంటే మీకు మేము మద్దతు ఇస్తాము అని చెప్పింది. ఏందయ్యా ఆ డిమాండ్లు అంటే, గ్రామీణ ప్రాంతంలో ప్రజలకి కొనుగోలు శక్తి తగ్గింది, పనులు లేవు, వాళ్ళకి పనులు కల్పించాలి. ఆ పనులు కల్పించాలి అంటే ఉపాధి హామీ పథకాన్ని మీరు పెట్టండి, గ్రామంలో ప్రజలకి పనులు వస్తాయి. మనం మామూలుగా చెప్పుకునే పని ఏమంటాం, దాన్ని మట్టి పనులు అంటాం కదా, కాలువ పనులు,
కరువు పని, కాలువ పనులు, కరువు పని, ఇట్లా పని కల్పించి వాళ్ళకు కొంత డబ్బులు ఇవ్వండి. అప్పుడు ప్రజలు కొంచెం గ్రామాల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా గ్రామాల్లో కరువు ఉంది, పనులు లేవు. మీరు ఈ డిమాండ్ నెరవేరుస్తానంటే, పెడతానంటే మేము వామపక్ష పార్టీలవి మీకు మద్దతు ఇస్తాము, లేకపోతే మేము ఇవ్వమని చెప్పేసిన తర్వాత అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పుడు కమ్యూనిస్టు పార్టీలు మేము చెప్పిన డిమాండ్ మీద ముందు నువ్వు సంతకం పెట్టంటే అప్పుడు వచ్చింది ఈ పథకం. కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ పెట్టడం వల్ల ఈ పథకం వచ్చింది. మీకు సెంట్రల్లో మేము మద్దతు ఇవ్వాలంటే మీరు ఇది పెట్టండి అంటే వచ్చింది ఈ పథకం. అది రాను 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 ఏమైందంటే కేంద్ర ప్రభుత్వాలకి ఎందుకు డబ్బులు ఊరికినే ఇవ్వాలి? వీళ్ళకి కరువు పని అంటే ఉదయం 6 గంటలకు పోయి 8 గంటలకల్లా వస్తుండారు, ఊరికినే పారట్టు అంటుండారు, పనులు జరగడం లేదనేటువంటి ఒక చెడ్డ ప్రచారం తెచ్చేశారు. తెచ్చారా లేదమ్మా? తెచ్చేసి దీన్ని ఎట్ట నిర్వీర్యం చేయాలని చెప్పి ఆలోచించుకుంటూ నిధులు తగ్గించేశారు. బిల్లులు పడుతుండాయా? ఏ నెలకి ఆ నెల పట్టంలే. ఎందుకు పట్టం లేదు? ఇది చట్టం కదా, ఇది చట్టం కదా. ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల వచ్చింది కాదు. కష్టపడుతూ ఉంటారో వాళ్ళందరూ మే 1వ తేదీ ఎందుకు ఈ మేడేని జరుపుకుంటా ఉంటారు అనేటువంటిది ముందుగా మనందరికీ తెలిస్తే ఉపయోగం. మీరంతా కూడా ఉపాధి హామీ అంతేనమ్మా, ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తూ ఉంటారు. మనం ఉదయం లేచి పోయి పని చేస్తూ ఉన్నాం. ఈ పని చేసే సందర్భంలో మన కష్టాలు, అందులో ఈ ఎండల్లో పని చేయాలంటే చాలా ఇబ్బంది. ఇప్పుడు మళ్ళా ఇంతకుముందన్న గ్రూప్ ఫోటోలు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏం చేశారు? మనిషికి ఫోటో తీయాల. నిన్న మొన్న టీవీలో చూపిస్తూ ఉన్నారు. ఆ ఫోటోలు తీస్తుంటే రావడం లేదంట. దానికి ఫీల్డ్ అసిస్టెంట్లు ఏం చేస్తున్నారు? కొత్తగా మొహానికి పౌడర్ కొడుతుంటారు. పౌడర్ కొట్టి ఫోటోలు తీస్తే కొన్ని వస్తున్నాయని. మీరు రాండి, మీరు వచ్చి ఈ గ్రామంలో ప్రజల సమస్యల మీద పోరాడదాం అని చెప్పి మాతో పాటు చాలా ఓట్లో పాల్గొన్నాడు. ఆయన అనుకోకుండా చనిపోవడం మన పార్టీకి కాదు, ఈ గ్రామానికి కూడా చాలా నష్టం. చాలా అంశాల మీద చెప్పేవాడు ఆయన చనిపోతే చాలా బాధ వేసింది. ఆయన ఉన్నట్టుండి చిన్న యాక్సిడెంట్ వల్ల వాటి వల్ల ఉన్నట్టుండి ఆయన అటు అవ్వడం చాలా బాధగా అయింది. ఏమైనా ఆయన ఏదైతే ఈ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి ఆశించాడో దాంట్లో సిపిఎం పార్టీగా మేము కూడా కలిసి పనిచేస్తామని మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.